ఇందాక మా ఉషమ్మ చెప్పినట్లుగా 30వ తారీఖు రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై రైతులందరూ కూడా సమాయత్తమై 1 కిలోమీటరు పాదయాత్రను అంటే 304 కిలోమీటర్ హంద్రీనీవా కాలువ నుంచి ఏదైతే ఆప్టేక్ పాయింట్ ఉందో మడకశిర బ్రాంచ్ కెనాల్ అక్కడ 0 నుంచి 1.25 దగ్గర పంప్ హౌస్ వరకు కూడా ఒక పాదయాత్రను చేపట్టడము జరుగుతూ ఉంది. ప్రభుత్వము గుడ్డిగా నిద్రపోతూ ఉందా, నిద్ర నటిస్తూ ఉందా ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ఎందుకంటే మొన్న చోళ సముద్రం దగ్గర జరిగినటువంటి రైతు పాదయాత్ర హంద్రీనీవా కాలువ మీద ఆ సందర్భంగా మా నాయకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ప్రతిగా ఒకరిద్దరు శాసనసభ్యులు మరి చోటమోటా నాయకులు కూడా స్పందించడం జరిగింది. ఈ ప్రభుత్వము ప్రజల సమస్యలపైన స్పందించదు, రైతు సమస్యలపైన స్పందించదు, రైతు దోపిడీ విధానాలను సరిదిద్దుకోదు. కానీ ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కాలనేటువంటి ఒకే ఒక ఆలోచన విధానంతో ముందుకు పోతోంది చంద్రబాబు ప్రభుత్వం. అయ్యా చంద్రబాబు గారు, నువ్వు హంద్రీనీవాను 5 టీఎంసీల తాగునీటి పథకానికి నువ్వు పరిమితం చేస్తే, కాగితాలకు పరిమితం చేస్తే, మా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 40 టీఎంసీలతో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ ఎన్రూటెడ్ విలేజెస్లో అంటే దారిలో ఉన్న ప్రతి గ్రామానికి మంచినీళ్ళు అందించే విధంగా ఆయన ప్రాజెక్టును దాదాపుగా చేపడుతూ పూర్తి చేసేటువంటి తరుణంలో ఆయన మరణించినారు. జీడిపల్లి జలాశయం వరకు నీళ్లు కూడా తీసుకొని వచ్చినారు. మరి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరొక 4 అడుగులు ముందుకు వేస్తూ ఈ 40 టీఎంసీల హంద్రీనీవాను 83 టీఎంసీలుగా ఎన్హాన్స్ చేస్తూ, అంటే ఈ హంద్రీనీవా ఆయకట్టు ప్రాంతాలైనటువంటి రాయలసీమ 4 జిల్లాలకు కూడా హంద్రీనీవా కాలువను 6300 క్యూసెక్కులకు వెడల్పు చేస్తూ తద్వారా 63 టీఎంసీలను తీసుకొచ్చే విధంగాను, మరియు వెనకాల ఉన్నటువంటి చిత్తూరు కడప జిల్లాలకు నేరుగా గాలేరు నగర్ నుంచి 20 టీఎంసీలు కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను తీసుకొని వచ్చి హంద్రీనీవా చిత్తూరు జిల్లా ప్రాంతంలో కనెక్ట్ చేసే విధంగా ఆయన ప్రాజెక్టులు చేపట్టినారు. అందులో గాలేరు నగర్ నుంచి హంద్రీనీవా చిత్తూరు ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది దాదాపుగా 50% 60% పూర్తి చేశారు. అంటే మా రాయలసీమ ప్రాంత రైతులకు 40 టీఎంసీలు సరిపోవు, 83 టీఎంసీలు అయితే కొంత ఊరట కలుగుతుందని మా పట్ల దయాద్ర హృదయంతో ఆలోచన చేసిన వాడు మా జగన్మోహన్ రెడ్డి. మీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 40 టీఎంసీల హంద్రీనీవాలో 6 లక్షల ఆయకట్టును ఎగరగొడుతూ జీవో నంబర్ 22 ఇచ్చారు 2015లో. ఇదేంటని మా విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి నాయకులు ప్రశ్నిస్తే మా విధానం అదే అన్నారు. మీరందరూ కూడా మా విధానం అన్నారంటే రైతు పొలానికి నీరు చేరకుండా చేయడమే మీ విధానమా? 40 టీఎంసీల హంద్రీనీవాను కేవలము చెరువులకు నీళ్ళు ఇచ్చే విధంగా, అదేవిధంగా తాగునీటి ప్రాజెక్టుగా మార్చేటువంటి కార్యక్రమం మీరు చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెరువులకు నీళ్ళు ఇస్తూ కొత్తగా రూపొందించినటువంటి భైరవంతిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అప్పర్ పెన్నర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అదేవిధంగా గాజులదున్నకు డ్రింకింగ్ వాటర్ డోన్ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఈ కొత్త ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తూ, చెరువులకు నీళ్ళు ఇస్తూ 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్టుని ఎన్హాన్స్ చేశారు. మళ్ళీ మీరు వచ్చి ఈరోజు తిరోగమనమే మీది. మీ అభివృద్ధిలో పురోగమనం లేదు, తిరోగమనమే. నీటి విషయంలో, నిధుల విషయంలో మాత్రమే పురోగమనము. నీటి విషయంలో దీన్ని 83 టీఎంసీల ప్రాజెక్టును మళ్ళీ 40 టీఎంసీలకే కుదిస్తూ 3850 క్యూసెక్కులకు మాత్రమే ప్రాజెక్టుకు కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇప్పించండి. భైరవంతిప్ప ప్రాజెక్టుకి కానీ 36 ప్యాకేజీకి కానీ అప్పర్ పన్నార్ ప్రాజెక్టులో గోడమని కొట్టుకుంటాడారు. దౌర్జన్యం చేస్తుంది పరిటాల సునీత. మిషన్లు పంపిస్తుంది, మనుషులు పంపిస్తుంది, పోలీసులు పంపిస్తుంది, దౌర్జన్యంగా కాలువ దోబే కార్యక్రమం చేస్తున్నారు. ఈ దౌర్జన్యాలను అరికట్టండి కేశవ్ గారు. డబ్బులు తీసుకొచ్చి రైతులకి ఇవ్వండి, కాంట్రాక్టర్లకు ఇస్తే కమిషన్లు వస్తాయి, సంతోషం.
కానీ రైతులకు ఇస్తే తలుచుకుంటారు. మీకు భూములు ఇచ్చినారు, వాళ్ళు భూములు లేకపోతే ప్రాజెక్టులు ఆడ నీళ్ళాడయా. ఈరోజు శ్రీశైలం డ్యాముకు కొన్ని వేల ఎకరాలు రాయలసీమ రైతులు భూములు లేకపోతే మనం నీళ్ళ గురించి మాట్లాడేదాని నుంచి వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆర్థిక మంత్రి గారు భూసేకరణకు ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ రైతులకు డబ్బులు ఇచ్చే మళ్ళీ మీ మిషన్లు పెట్టండి. ఆ రోజు లైనింగ్ కార్యక్రమం పరిశీలిస్తూ నాసిరకమైన లైనింగ్ ఎక్కడికక్కడ పెచ్చులుడిపోతుందని ఇప్పటికే తేలిపోయింది. దాదాపు 100 ప్రదేశాల్లో హంద్రీనివా కాలువ లైనింగ్ కుప్పం వరకు పెచ్చులుడిపోయింది. ఆ లైనింగ్ కింద ఉన్నటువంటి కాలువ కింద ఉన్నటువంటి రైతులు, అడ్జసెంట్ రైతుల బోర్లు కూడా ఎండిపోయినాయి. ఆ వారి గోడు వినడానికి, వారందరితో మాట్లాడించడానికి ఆ రోజు అక్కడ మేమందరం అసెంబ్లీ అవుతున్నాము. ఆ లైనింగ్ వల్ల నష్టం జరుగుతూ ఉంది. లైనింగ్ వద్దు అని మాకు రైతులు డిమాండ్ చేస్తున్నారు. దానికోసం మేము వెళ్తాం. కాలువ 0 కిలోమీటర్ నుండి పంప్ హౌస్ 1 కిలోమీటర్ పాదయాత్ర చేస్తాము. నిరసన తెలుపుతో రైతులు తువాలు వేసుకుంటారు. ఇప్పుడు రైతు గొంతు నొక్కినారు మీరు ఆ తువాలతో. ఇప్పుడు ఆ తువాలతో మూతికి బిగించుకొని మేము గొంతు ఎత్తితే మమ్మల్ని జైల్లోకి పంపిస్తున్నారు కాబట్టి మౌనంగా మేము ఈ ప్రదర్శన చేయాలని రైతులు డిసైడ్ అయినారు.